హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పండగ రోజులో అయినా ఏదో స్పెషల్ డే ఉన్న రోజైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పాలు విరిగిపోకుండా గంటల తరబడి అయినా గట్టిపడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో ప్రిపేర్ చేశారంటే సేమియా పాయసం చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి. బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు సేమియా తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలాచీలు కూడా తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని సేమియాని అయితే ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఎండల్లో ఒంటికి చలవ చేసే సేమియా పాయసం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సేమియా పాయసం అయితే. ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే సేమియా మంచి టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సేమియా అనేది ఫ్రై అయిపోయిందండి. తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టిప్స్ ఫాలో ప్రిపేర్ చేశారంటే సేమియా అనేది గంటల తరబడైనా చిక్కబడకుండా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని సేమియాని అయితే కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేయడం వల్ల సేమియా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా త్వరగా కూడా సేమియా కుక్ అవుతుంది. ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. 1 కప్పు సేమియాకు 1 కప్పు వాటరు 3 కప్పుల పాలు యాడ్ చేసుకోవడం వల్ల సేమియా అనేది గంటల తరబడైనా చిక్కబడకుండా ఉంటుందండి. నెక్స్ట్ డే తిన్నా కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. సేమియా అనేది 80% కుక్ అయిపోయిన తర్వాత అయితే మనము మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే 3 కప్పుల పాలు యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. పాలు అనేటివి విరిగిపోకుండా ఉండాలంటే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. సేమియా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనం షుగర్ యాడ్ చేసుకుంటే సేమియా పాలు అనేటివి విరిగిపోండి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సమ్మర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సేమియా పాయసం అండి. ఒంటికి కూడా చాలా చలవ చేస్తుందండి. మీరు కూడా ఈ వీడియో తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.